పెండింగ్లో ఉన్న ఫీజు రీఎంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిల్ని సుమారు 7,800 కోట్ల రూపాయలు బకాయిల్ని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 8, 2025న సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయం వరకు విద్యార్థులతో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఒక ర్యాలీ నిర్వహించాం. ఈ ర్యాలీ సందర్భంగా విద్యార్థులందరం కలిసి సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్కి వినతిపత్రం ఇవ్వాలని భావించాం. మేము తాడేపల్లిలో ర్యాలీ ప్రారంభమై సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్తున్న క్రమంలోనే సర్వీస్ రోడ్లో పోలీసులు అడ్డుకున్నారు. మా ర్యాలీ చాలా ప్రజాస్వామ్యయుతంగా శాంతియుతంగా ప్రారంభమైంది. పోలీసులు బారికేడ్లు పెట్టి అడ్డగించి ఎవరైతే ఈ ర్యాలీలో పాల్గొన్న విద్యార్థులు ఉన్నారో విద్యార్థులను అడ్డగించి లాఠీలతో నెట్టేసి పిడిగుద్దులు గుద్దుతూ చాలా కర్కశంగా అమానుషంగా విద్యార్థుల పట్ల వ్యవహరించారు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత సోషల్ వెల్ఫేర్ కార్యాలయం ముందు మేము కార్యాలయంలోకి ఒక డెలిగేషను వెళ్ళి మేము ఒక ప్రతినిధి బృందం వెళ్ళి డైరెక్టర్ని కలిసి రాష్ట్రంలో విద్యార్థులకు రావాల్సిన రీఎంబర్స్మెంటు స్కాలర్షిప్ల గురించి ఒక రిప్రజెంటేషన్ ఇస్తాము అని చెప్పేసి మేము పోలీసుల్ని కోరాము. కానీ పోలీసులు మేము అక్కడికి చేరగానే మీరు లోపలికి వెళ్ళడానికి వీల్లేదని చెప్పేసి మమ్మల్ని అన్యాయంగా మా నాయకులందరినీ తోసేసి బలవంతంగా నెట్టేసి చేతులతో గుద్దుతూ కాళ్ళతో తన్నుతూ లాఠీలతో డొక్కల్లో నెట్టేసి చాలా దుర్మార్గంగా వ్యవహరించి పోలీసు జీవుల్లోకి విసిరేశారు, వ్యానుల్లోకి కుక్కేశారు. మా రాష్ట్ర అధ్యక్షుడు చైతన్యాన్ని ఈరోజు జైలుకు పంపించింది ప్రభుత్వం. అరెస్టు చేసిన విద్యార్థుల్ని ఏ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తున్నారో చెప్పకుండా ముందు తాడేపల్లి పోలీస్ స్టేషన్కి అని చెప్పి అక్కడి నుంచి ఏపీఎస్పీ బెటాలియన్లోకి తీసుకెళ్ళి ఏపీఎస్పీ బెటాలియన్ నుంచి తెనాలి వరకు వెళ్తున్నామని చెప్పకుండానే తెనాలి రూట్లోకి తీసుకెళ్ళి చివరికి దుగ్గిరాల పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. దుగ్గిరాల పోలీస్ స్టేషన్లో ఉదయం 11:30, 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్బంధించారు. మళ్ళీ తిరిగి సాయంత్రం 6 గంటలకి తాడేపల్లి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తున్నామని చెప్పేసి మంగళగిరి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. మంగళగిరి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చిన తర్వాత మా దగ్గర ఉన్న సెల్ ఫోన్లన్నీ పోలీసులు బలవంతంగా లాక్కున్నారు. అక్కడ నుంచి మళ్ళీ తిరిగి తాడేపల్లి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. తాడేపల్లి పోలీస్ స్టేషన్లో మా అందరితో ఆధార్ కార్డులు తీసుకొని సంతకాలు తీసుకొని మళ్ళీ మిమ్మల్ని మంగళగిరి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తామని చెప్పి మంగళగిరి పోలీస్ స్టేషన్కి కాకుండా కోర్టుకు తీసుకెళ్లారు. కోర్టుకు తీసుకెళ్ళి కోర్టులో గంట సేపు మమ్మల్ని నిల్చోబెట్టి వెయిట్ చేయించి తిరిగి న్యాయమూర్తి గారి ఇంటికి తీసుకెళ్తున్నామని చెప్పేసి రాత్రి 11:30 గంటలకి న్యాయమూర్తి గారి ఇంటికి తీసుకెళ్ళి మమ్మల్ని సరెండర్ చేశారు. ఈ కేసు ఏదైతే నిన్న పోలీసులు ఎంత అమానుషంగా వ్యవహరించారో ఎంత కర్కశంగా వ్యవహరించారో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం ఈ ప్రభుత్వం నడవడం లేదనేది చాలా క్లియర్ కట్గా అర్థమవుతా ఉంది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం నాయకులు ఏం తప్పు చేశారు? మా రాష్ట్ర అధ్యక్షుని ఈరోజు రిమాండ్లోకి జైలుకు పంపించాల్సిన అవసరం ఏంటి? మేము శాంతియుతంగా నిరసన తెలియజేస్తూ ఉంటే విద్యార్థులకి రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 18 నెలలు అవుతా ఉంది. ఈ 18 నెలల కాలంలో విద్యార్థులకు ₹1 కూడా ఫీజు బకాయిలు ఇవ్వలేదు, ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వలేదు, స్కాలర్షిప్ ఇవ్వలేదు. మా స్కాలర్షిప్లు మా రీఎంబర్స్మెంట్ ఇవ్వకుంటే మా చదువులు ఎలా ముందుకెళ్తాయని విద్యార్థులు ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. మేము అడుగుతా ఉన్నాం, మీరు ఫీజులు ఇవ్వకుంటే కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులకు హాల్ టికెట్లు ఇవ్వట్లేదు, సెమిస్టర్ పరీక్షలకు హాజరు కానివ్వట్లేదు, విద్యార్థులు పాస్ అయిన విద్యార్థులకి ఫీజులు రాకపోతే కాలేజీ సర్టిఫికెట్స్ ఇవ్వట్లేదు. మరి కాలేజీ సర్టిఫికెట్లు చేతికి రాకుండా విద్యార్థులు పై చదువులకు ఎలా వెళ్తారు, ఉద్యోగాలకు ఎలా వెళ్తారు బీటెక్ పూర్తి చేసిన విద్యార్థులు? కాబట్టి మేము ఇవ్వాలి అని చెప్పేసి మేము అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారమే శాంతియుతంగా నిరసన వ్యక్తం చేయడానికి వెళ్ళాం. శాంతియుతంగా ఒక ప్రతినిధి బృందం డైరెక్టర్ గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడానికి మేము వెళ్తా ఉంటే పోలీసులు అడ్డుకొని చాలా అన్యాయంగా అరెస్టు చేశారు. అరెస్టు చేయడమే కాకుండా ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశంలో కాదు, ఈ ప్రపంచంలో ఎక్కడ చిన్న నిరసన వ్యక్తం చేస్తే ఇది స్టేషన్ బెయిల్ ఇవ్వడానికి అవకాశం ఉన్న ఈ కేసులో కూడా కావాలని మా రాష్ట్ర అధ్యక్షుడు చైతన్యాన్ని రిమాండ్కు పంపించడం అనేది
ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వ ఫాసిస్టు దమనకాండకి చాలా నిదర్శనంగా ఇది నిలుస్తూ ఉంది. రాష్ట్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం ప్రజాస్వామ్యం నడవడం లేదనేది నిన్నటి ఘటన చూస్తే మనకు అర్థమవుతా ఉంది. నారా లోకేష్ గారి రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారమే ఈ రాష్ట్రంలో పరిపాలన జరుగుతూ ఉంది. నిరసన వ్యక్తం చేస్తే, మాకు ఫీజులు కావాలని శాంతియుతంగా ర్యాలీ చేస్తే ఈ ర్యాలీని అడ్డుకొని అరెస్ట్ చేసి కేసులు పెట్టి రిమాండ్కు పంపించేంత ప్రక్రియ ఈ రాష్ట్రంలో, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడూ జరగలేదు. మరి ఈ ప్రభుత్వం ఎందుకు ఫీజులు ఇవ్వడం లేదు మేము అడుగుతా ఉన్నాం. ఫీజు ప్రతి ఒక్క విద్యార్థి, పేద విద్యార్థి ఫీజుల కోసం ఇబ్బందులు పడకుండా ప్రతి విద్యార్థి మెరుగైన విద్య అందుకోవాలి అని చెప్పేసి విద్యా వైద్యం ప్రియారిటీగా ఉండాలని చెప్పేసి అంబేద్కర్ గారు ఎప్పుడో చెప్పారు. దాన్ని తూచా తప్పక పాటించింది, దాన్ని అమలు చేసింది, ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ప్రారంభించింది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అయితే ప్రతి విద్యార్థికి ఫీజు అందే విధంగా క్వార్టర్ ఫీజులు ఎప్పుడు ఎలా ఇస్తామో ముందే ప్రకటించి ఆ క్వార్టర్ ఫీజుల్ని తల్లుల ఖాతాలో జమ చేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 2023 నాటికి పూర్తి స్థాయిలో 100కు 100% సెంట్% ఫీజులు ప్రతి విద్యార్థికి చెల్లించారు. 2024 మొదటి క్వార్టర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి క్వార్టర్ ఇచ్చే టైంకి చంద్రబాబు నాయుడు ఎన్నికల సంఘానికి కంప్లైంట్ చేసి ఫీజులు ఇవ్వకుండా అడ్డుకున్నాడు. చంద్రబాబే ఫీజులు ఇవ్వకుండా ఆ రోజు అడ్డుకున్నాడు. ఈరోజు ఫీజు బకాయిలు పెట్టింది కూడా చంద్రబాబు నాయుడే. సుమారు 7,800 కోట్ల రూపాయలు ఫీజు బకాయిలు ఈ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్నాయి. 5,600 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు, 2,200 కోట్ల రూపాయలు స్కాలర్షిప్ బకాయిలు. మరి మొత్తం 7,800 కోట్ల రూపాయలు ఫీజులు ఇవ్వకపోతే మా చదువుల పరిస్థితి ఏంటి? మా తల్లులు, మా తండ్రులు అప్పులు తీసుకొచ్చి వడ్డీలు కట్టలేక బంగారు నగలు తాకట్టు పెట్టి ఈరోజు పిల్లల్ని చదివించే స్తోమత మాకు లేదు అని చెప్పేసి ఆ పిల్లలు మొత్తుకుంటా ఉన్నారు. మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? ఇప్పటికి 2.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది ప్రభుత్వం. మరి విద్యార్థుల ఫీజుల కోసం 7,000 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం చెల్లించలేదా అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అందుకే ఈ ప్రభుత్వం ఫీజులన్నీ చెల్లించాలని మేము శాంతియుతంగా నిరసన వ్యక్తం చేశాం. ఈ శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తే అరెస్ట్ చేసి స్టేషన్ బెయిల్ ఇవ్వకుండా రిమాండ్కు పంపించిన ఒక సంస్కృతిని ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగ పాలనతోటే ఆరంభమైంది. ఎక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి ఘటన ఎక్కడా జరగలేదు. ప్రపంచంలో కాదు, దేశంలోనే ఎక్కడ ఇటువంటి ఘటన జరగలేదు. ర్యాలీ చేస్తే ర్యాలీని అడ్డుకొని స్టేషన్ బెయిల్ ఇచ్చిన ఘటనలు కోకొల్లలు ఉంటాయి. కానీ ఇక్కడ లోకేష్ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రిమాండ్ కూడా, జైలుకు కూడా పంపించింది అనంటే ఈ ప్రభుత్వం ఎంత ఇన్సెక్యూర్లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ ప్రభుత్వం ఒక ఫాసిస్ట్ పాలనతో ఈరోజు మా ర్యాలీని అడ్డుకోవచ్చు, ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షుడిని అరెస్ట్ చేయొచ్చు, మా రాష్ట్ర అధ్యక్షుడిని జైలుకు పంపించవచ్చు. కానీ మీరు ఎంత ఆపాలనుకున్న ఈ ఉద్యమం ఆగదు. ఖచ్చితంగా ప్రభుత్వం మెడలు ఉంచుతాం. మీరు ఎంతమందినైనా అరెస్ట్ చేసుకోండి. మిగతా చైతన్యాన్ని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. మిగిలిన 4 వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర, రాష్ట్ర ఉపాధ్యక్షుడు నరేందర్ రెడ్డి, అదేవిధంగా గుంటూరు జిల్లా నాయకులు నవీన్ కుమార్, రవి, ఈ 4కి 41 నోటీస్ ఇచ్చి పోలీసులు స్టేషన్ బెయిల్ ఇచ్చారు. కానీ ఒక్క చైతన్యాన్ని మాత్రం రిమాండ్కి ఈ ప్రభుత్వం పంపించిందంటే ఈ ప్రభుత్వం ఎంత భయపడుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇలా ఎంత కర్కశంగా, ఎంత అణిచివేతతోటి మీరు విద్యార్థి ఉద్యమాలను ఆపే ప్రయత్నం చేస్తారో అంత వెలువలా ఉద్యమిస్తాం. ఈరోజు చైతన్య అరెస్ట్ తోటి, చైతన్యాన్ని రిమాండ్ తోటి ఈ ఉద్యమం ఆగదు. ఖచ్చితంగా మీ ప్రభుత్వానికి పతనం తప్పదు. విద్యార్థులు రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా ఫీజు ఇవ్వాలని కోరిన విద్యార్థి నేతల్ని జైలుకు పంపించిన ఒక నీచమైన సంస్కృతి ఈ కూటమి ప్రభుత్వానికి ఉన్నది. అందుకని వీళ్ళు పెట్టిన కేసులు కూడా 189 క్లాస్ 2 223, 132 రెడ్ విత్ 190 BNS పేరుతోటి ఈరోజు ప్రభుత్వం ఈ కేసుల్ని FIR 721/2025 పేరుతోటి FIR నమోదు చేసింది. ఈ FIR, ఈ కేసులు స్టేషన్ బెయిల్ ఇచ్చేంత పరిస్థితి 41 నోటీస్ ఇచ్చి స్టేషన్ బెయిల్ ఇవ్వచ్చు. కానీ మీరెందుకు రిమాండ్కు పంపించేంత నీచానికి మీరు దిగారు అని చెప్పేసి నారా లోకేష్ ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని మేము ప్రస్తూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. మీరు ఎంతగా అణచివేత గురి చేస్తే అంతగా ప్రతిఘటన ఈ ప్రభుత్వానికి ఎదురవుతుంది. ఫీజు రియంబర్స్మెంట్ సాధించేంత వరకు మీ ప్రభుత్వానికి నిజంగా ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలనే చిత్తశుద్ధి లేదు. ఇస్తాము, చంద్రబాబు నాయుడు
ఖచ్చితంగా మా ప్రభుత్వం ఇస్తుంది అని చెప్పేసి నారా లోకేష్ పదే పదే చెప్తా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు 4,200 కోట్ల రూపాయలు ఫీజు బకాయిలు పెండింగ్లో పెట్టారని చెప్పేసి దుష్ప్రచారం చేశారు. మీ ప్రచారం ఎంతగా సాగిందనంటే ఒక అబద్ధాన్ని పదే పదే వల్లెవేసి గోబెల్స్ తరహాలో మీరు ఒక విష ప్రచారాన్ని కూటమి ప్రభుత్వం చాలా సాగిస్తూ ఉంది. ఇది చాలా అన్యాయమైంది. మీరు ఒక్క చైతన్యాన్ని అరెస్ట్ చేస్తే వందల మంది విద్యార్థులు, వేల మంది విద్యార్థి నాయకులు ఈ రాష్ట్ర ప్రభుత్వ అణచివేతకు వ్యతిరేకంగా ప్రతిఘటిస్తారు, పోరాటం చేస్తాం, ప్రభుత్వం మెడలు ఉంచుతాం, ఫీజు రియంబర్స్మెంట్ సాధిస్తాం. ఈ ప్రభుత్వం ఇకనైనా ఇటువంటి అంబేద్కర్ గారి రాజ్యాంగం ప్రకారమే పరిపాలన సాగాలి కానీ ఈ రాష్ట్రంలో నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం పాలన సాగుద్దని మేము డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల చదువుల్ని మానేసే విధంగా, వాళ్ళు పార్ట్ టైం జాబ్లకు వెళ్లే విధంగా, కూలి పనులకు వెళ్లే విధంగా ఫీజులు ఇవ్వకుండా విద్యార్థులు ఫీజులు ఇవ్వాలని అడిగిన మా వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం తరఫున పోరాటం చేస్తే ఈ పోరాటాన్ని అణిచివేసే విధంగా, అరెస్టులు చేసి భయపడే విధంగా, భయపెట్టే విధంగా, ఒక భయానకమైన వాతావరణాన్ని సృష్టించే విధంగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ఇటువంటి చర్యల్ని విడనాడి రియంబర్స్మెంట్ ఇవ్వాలి, అరెస్టులను ఆపాలి, అక్రమ కేసులను ఆపాలని చెప్పేసి రెడ్ బుక్ రాజ్యాంగం కాదు అంబేద్కర్ గారి రాజ్యాంగం ప్రకారం ఈ పాలన సాగాలని మేము డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల కోసం మరిన్ని ఉద్యమాలు చేస్తాం. అరెస్టుల ద్వారా మీ ఉద్యమాన్ని ఆపలేరని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. నమస్కారం. నా పేరు నరేందర్ రెడ్డి, వైఎస్ఆర్ విద్యార్థి విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు. ఈరోజు రాష్ట్రంలో పాలిచ్చే ఆవును వదిలేసి తన్నే దూడను తెచ్చుకునే విధంగా 2024లో ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి వీళ్ళు కేవలం విద్యార్థులు, యువకులనే టార్గెట్ చేస్తూ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ అయితేనేమి, ఇప్పటి వరకు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఒక టైం టేబుల్ ప్రకారం విద్యార్థుల తల్లుల ఖాతాలో డబ్బు జమ చేస్తూ ఉండేవారు. కానీ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కాలేజీలకే జమ చేస్తాం, 6 నెలలు కానీ సంవత్సరం లోపు కానీ డబ్బిస్తామని చెప్పిన ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు 18 నెలలు గడుస్తున్నప్పటికీ 7,800 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెండింగ్లో పెడుతూ విద్యార్థులను వేధిస్తూ ఉంది. ఇదే అనంతపురం జిల్లాలో మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి గారి కళాశాలలో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల కాకపోవడం వల్ల ఫీజులు కట్టలేని పరిస్థితిలో తల్లిదండ్రులు ఉంటే విద్యార్థులకు హాల్ టికెట్ ఇవ్వకోకుండా వాళ్ళను కాలేజీ బయటికి నిలబెట్టడం జరిగింది. కేవలం వారి విద్యా సంస్థలోనే ఆ విధంగా ఉందంటే మిగిలిన చోట ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. చాలామంది చాలా రకాలుగా విద్యార్థుల పక్షాన పోరాడుతూ ఉంటే దాంట్లో భాగంగా ఒక రాష్ట్రంలో బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్ష పార్టీ విద్యార్థి సంఘంగా నిన్నటి రోజున విద్యార్థులకు రావాల్సిన బకాయిల మీద ధర్నా చేస్తే మేము శాంతియుతంగా ర్యాలీగా వెళ్ళి రిప్రజెంటేషన్ ఇద్దామని చెప్పేసి వెళ్ళాము. కానీ అక్కడ పోలీసులు రెచ్చగొట్టి మేము లోపలికి వెళ్ళకోకుండా అడ్డుకొని అక్కడి నుంచి అరెస్టు చేసి 5 మందిని వారు నిన్న ఉదయం నుంచి రాత్రి 11 గంటల వరకు దాదాపు 3-4 పోలీస్ స్టేషన్లు తిప్పి ఎక్కడే కానీ వాళ్ళు మిమ్మల్ని ఇక్కడికి తీసుకువెళ్తున్నామన్న సమాచారం కూడా ఇవ్వకోకుండా వాళ్ళు డైవర్ట్ చేస్తూ తీసుకెళ్లడం జరిగింది. ఇవన్నీ నాకు తెలిసి ఈ పోలీసులు ఇవన్నీ చేస్తే వీళ్ళు రోడ్ల మీదకి ఇంకా రారు, ఉద్యమాలు చేయరు అని భావిస్తూ ఉండొచ్చు. కానీ మేము జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో విద్యార్థుల పక్షాన ఫీజు రియంబర్స్మెంట్ గురించి ఖచ్చితంగా పోరాడతాం. అదేవిధంగా మెడికల్ కళాశాలలు ప్రైవేటీకరణకు కూడా అడ్డుకుంటాం. ప్రైవేటు నడిపితే ఏ విధంగా ఉంటుందనేది ఈరోజు మనకు ఇండిగో ఎయిర్లైన్సే సాక్ష్యం. ఈరోజు ఇండిగో ఎయిర్లైన్స్ ఏ విధంగా డిమాండ్ చేస్తూ ఎంత ఇబ్బంది పెడుతుందో రేపు ప్రొద్దున ప్రభుత్వం నడపవలసినవి ప్రైవేట్కి ఇస్తే వాళ్ళ డిమాండ్స్ ఈ విధంగానే ఉండి ఎంతో మంది ఇబ్బందులు పడతారని చెప్పేసి గ్రహించి ఇప్పటికైనా ఆ విషయంలోనూ వెనక్కి తగ్గాలి ప్రభుత్వం. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని చెప్పేసి వైఎస్ఆర్ విద్యార్థి భాగంగా కోరుతున్నాం.